మండలం చెర్లోపల్లి ఎంపీటీసీ అనసూయమ్మ రెండవ వైస్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ నేతృత్వంలో సోమవారం నిర్వహించగా 15 మందిలో 8 మంది వైసీపీకి చెందిన ఎంపీటీసీలు పాల్గొన్నారు. వీరంతా అనసూయమ్మకు మద్దతు తెలిపారు. అనంతరం ప్రమాణ స్వీకారం జరిగినది. అనసూయమ్మ మాట్లాడుతూ ఎంపీటీసీ సభ్యులు పార్టీ నాయకుల నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. మాజీ ఎంపీపీ గీతా హరికృష్ణారెడ్డి, ఎంపీపీ పట్నం ప్రతాపరెడ్డి కూడా పార్టీ విజయమే లక్ష్యంగా కలిసి పనిచేద్దామని వ్యాఖ్యానించారు. ఎన్నికల సందర్భంగా శ్రీధర్ నాయుడు నేతృత్వంలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సో మీరు ఇప్పుడు అనసూయమ్మ గారికి కలిపేయాలంటే దయచేసి కలిపేయాలి. కలిపేయండి మీరు. డోంట్ హావ్ ఎనీబడీ. మీ యొక్క చేతులు ఎత్తాల్సిందిగా కోరుతున్నామండి. ఒకసారి చేతులు ఎత్తిన వాళ్ళు పేర్లు వరుసగా మీరు చెప్పాలి. ఈ ఇద్దరు పేర్లు కూడా చేతులు అంటే వాళ్ళు ఆనందం చేస్తాను. సో మీ యొక్క హ్యాండ్స్ రైజ్ చేయండి. మీరు ప్రతిపాదించడం కంపల్సరీ అవుతారండి. కంపల్సరీగా చేంజ్ చేసి అది నాకు తెలియదు కదా. మీరు చెప్పాను టైం అయిపోయింది. టైం ప్రకారం మనం ప్రొసీడింగ్ స్టార్ట్ చేయాల్సిందే. సో ఇప్పుడు అనసూయమ్మ గారికి ఓటు వేసేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆటోమేటిక్గా హ్యాండ్స్ రైజ్ చేస్తారండి. ఆయన ఆటోమేటిక్గా ప్రతిపాదించారు. ఆటోమేటిక్గా వస్తుంది. పోనీ నెక్స్ట్ మరొక వ్యక్తికి ఎవరైనా ప్రతిపాదించే వాళ్ళు ఉన్నా బలపరిచే వాళ్ళు ఉన్నా మీరు ముందుగా మీరు కూర్చోండి. అందరూ ఒకసారి చేతులు ఎత్తండి. లేకపోతే మీరు అందరూ కూడా ఒకసారి చేతులు ఎత్తండి. ఆమోదం తెలిపెట్టండి. అందరూ కూడా చేతులు ఎత్తండి. ఈ ఇద్దరు పేర్లు కూడా చేతులు అంటే వాళ్ళ ఆమోదం తెలపందంతా రాయాలి. అటువంటి పేర్లు నోట్ చేసుకున్నాం. లేదమ్మా, ఇప్పుడు సైన్ చేయడానికి కూడా లేదు. ఆల్రెడీ సైన్ అయిపోయింది. ప్రొసీడింగ్ స్టార్ట్ చేశాను. సో మీరు ఇప్పుడు అనసూయమ్మ గారికి కలిపేయాలండి. దయచేసి కలిపేయాలి. సో అనసూయమ్మ గారికి మరొకసారి ఎవరైనా కూడా ఓటు వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ యొక్క ఒకసారి చేతులు ఎత్తిన వాళ్ళు పేర్లు వరుసగా మీరు చెప్పాలి. గెలిపించిన దానికి వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు, నమస్కారాలు. అందరికి కూడా నన్ను ఆహ్వానించిన వాళ్ళు కూడా నా ధన్యవాదాలు. చిత్తూరు జిల్లా కోనమిల్లి మండలం వైస్ ఎంపీపీ ఎన్నికలు జరిగింది. దాంతో మేమందరం కలిసి పి అనసూయమ్మ చెర్లోపల్లి ఎంపీటీసీని ఎన్నుకున్నాము. మేమందరము ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి కృషి చేస్తాము. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని అతి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అనసూయ గారు ఎన్నికయ్యారు. ఆమెను అభినందిస్తున్నాను, కోరుకుంటున్నాను. మీరందరూ పార్టీని వచ్చే ఎన్నికలు కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.